జవాన్లను చూస్తే పతొక్కొల్లం చేయెత్తి సలాం కొడతాం. ఎప్పుడు తింటారో, ఎప్పుడు వంటారో, ఎప్పుడు ఏడుంటారో వాళ్ళకే తెలియని డ్యూటీలు. మనకు ఆఫీస్లో అర్ధగంట ఆలస్యమైతేనే ఇంటికి అంచెలి ఫోన్లు, ఏమైంది, ఎందుకు ఆలస్యమైంది, ఇంకా రాలేదేందని. కానీ జవాన్లు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, పానంతో ఇంటికి వస్తారో రారో కూడా తెలియదు. గుండెల నిండా దేశభక్తి నింపుకొని మన కోసం దేశం సరిహద్దుల కాడ తుపాకీ పట్టుకొని నిలబడుతున్న జవాన్ల తిప్పలు చూస్తే భరతమాత కూడా కన్నీళ్లు పెట్టేటట్టుంది. పొద్దుగాల కూర పొద్దుమిక్కి తినమంటేనే ముఖమంతా మాడుస్తాం మనం. కానీ మన కోసం గెట్టుకాడ కావలిగాస్తున్న జవాన్లకు ఏం తిండి పెడుతున్నారో తెలిస్తే కడుపులకు ముద్ద కూడా పోదు. एक पराठा मिलता है जिसमें ना कुछ भी नहीं है, ना अचार है, ना सब्जी है, सिर्फ चाय के साथ। दोपहर का खाना मैं आपको दिखाऊंगा, कंटिन्यू दाल जो है जिसके अंदर सिर्फ हल्दी और नमक होगा। భాష అర్థం కాకున్నా అన్న బాధనైతే అర్థం కావచ్చు. పసుపు కలిపిన నీళ్ల చారు, ఒక పరాటా, పప్పు లేని పప్పు కూర, మాడిపోయిన రోటీలు మొఖాన కొడతారట. నోట్లో పెట్టుకోలేని సప్పటి సతుకు తిండి పెడుతుండ్రట జవాన్లకు. అది తినలేక ఆకలి మంటతోని తేజ్ బహదూర్ యాదవ్ అనే గీ జవాను ఒక వీడియో తీసి బయటకిడిచిండు. సర్కారోళ్ళు సరిపోను పైసలు సరిపోను సౌదలు పంపుతున్నా నడిమిట్లా కొందరు ఆర్మీ ఆఫీసర్లు పంది కొక్కు లెక్క బుక్కుతుండ్రట అని గరమైండు. మన అవసరాల కోసం నోట్లు తీసుకునేందుకు బ్యాంకు ముంగట నిలబడి అదే గొప్ప దేశభక్తి అని ఫీల్ అవుతున్నాం. మరి దీన్నేమనాలే? కానీ ఎంత గొప్ప దేశమో చూడుండ్రి మనది. అందరికీ అన్నం పెట్టే రైతుకు అన్నం కరువే, అందరినీ కాపాడే జవాన్కి అన్నం కరువే. అయినా మనం గొప్పగా చెప్పుకోవాలి, జై జవాన్ జై కిసాన్.